హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అభయరామ్ వ్లాగ్స్ 786. ఈ వీడియో అయితే కొత్త వారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇవాళ బెండకాయలు చూపిస్తున్నాను కదా, ఇలా కాస్తన్ని బెండకాయలతో బెండకాయ చారు అయితే చేయబోతున్నాను. ఇలా పచ్చిమిర్చి కొన్ని తీసుకున్నాను, కరివేపాకు, కొత్తిమీర. బెండకాయ అయితే మరీ అంత మెత్తగా కాకుండా కాస్త ఒగరుగా ఉండే బెండకాయ అయితే తీసుకోవాలి. సో అదైతేనే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. మరీ ఎక్కువ జిగుటుగా ఉండకుండా వస్తుంది బెండకాయ చారు అయితే. సో నేనైతే ఇలా బెండకాయ, ఇలా పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి తీసుకున్నాం కదా, దాన్ని అయితే మిడిల్లో ఇట్లా కాట్ అయితే పెట్టేసేసుకున్నాను. సో నెక్స్ట్ కాస్తంత ఒక బాల్ సైజ్ అంతా చింతపండు అయితే ఇలా నానబెట్టేసాను. చింతపండు రసం కూడా వేసుకుంటే పుల్ల పుల్లగా టేస్ట్ అనేది బాగుంటుంది. కాబట్టి అయినా మనం పప్పుచారు ఏమైనా చారులు చేసేటప్పుడు కూడా చింతపండు యూజ్ చేస్తాం కదా, అలా అని చెప్పేసి చింతపండు నానేసుకోవాలి. ముందుగా అయితే బాండి పెట్టేశాను. ఈ బాండిలోకి అయితే 2 or 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను. ఇలా పెనం వేడెక్కేసింది, ఆయిల్ వేసాను. ఆయిల్ కూడా వేడెక్కాక మనం అందులోకి అయితే నెక్స్ట్ జీలకర్ర ఆవాలు అయితే వేసేసుకోవాలి. ఇందులోకి మనం మిరియాలైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ చలికాలంలో ఇలా మిరియాల చారు ఇలా వేసుకొని కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ పచ్చిమిర్చి వేయించుకోవాలి. పచ్చిమిర్చి అయితే మంచిగా వేగిపోయింది. ఇందులోకి బెండకాయ కట్ చేసి పెట్టుకున్న బెండకాయని అయితే వేసి వేయించుకోవాలి. మంటనైతే స్లిమ్లో పెట్టేసేయాలి. ముందుగా మనం చింతపండు రసంని అయితే పక్కన తీసుకొని పక్కన పెట్టేసేసేయాలి. ఇందులోకి కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేశాను నేనైతే. సో ఇందులో నేను ఇంకా సాల్ట్ అయితే ఇంకేం యాడ్ చేయలేదు. బెండకాయలు అయితే మంచిగా వేగిపోయాయి. ఇందులోకి అయితే చిటికెడు పసుపు, ఒక 2 or 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అయితే మనకి రుచికి సరిపడా వేసుకోవచ్చు. ఇలా వేసాం కదా, ఇందులోకి అయితే ఇలా కలిపేసేసి వాటర్ అయితే పోసేసేయాలి. కాస్తని వాటరే వేయాలి, ఎందుకంటే బెండకాయ అనేది ముదురుగా ఉంటుంది కాబట్టి. అది ఉడకడానికి మనం చూడండి ఇలా పొంగు వస్తుంది, అది ఉడకాలి బెండకాయ. మనం ఉడికించకుండా డైరెక్ట్ చింతపండు రసం పోస్తే ముక్క అనేది బెండకాయది ఉడకకుండా ఉంటుంది. సో అలా బాయిల్ అవుతుంది కదా, కాసేపు బాయిల్ కావడానికి వదిలేసేయాలి. నెక్స్ట్ ఇందులోకి మనం చింతపండు రసం అయితే వేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతుంది దాంట్లోకి కాసేపు అయితే నేనైతే బాయిల్ చేశాను. సో నెక్స్ట్ ఇలా ఒక గిన్నెలోకి అయితే బేసన్ అయితే తీసుకున్నాను. ఒక 4 టేబుల్ స్పూన్ ఆఫ్ బేసన్ తీసుకున్నాను. దాన్ని అయితే మనం వాటర్ వేసి ఇట్లా పల్చగా అయితే కలిపి పెట్టేసుకోవాలి. ఉండలు లేకుండా కలిపి పెట్టేసుకోవాలి. సో ఈ రసాన్ని అయితే మనం ఇప్పుడు ఆ బెండకాయ వాటర్లోకి అయితే యాడ్ చేసేసుకుందాము. టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇలా ఇందులోకి అయితే వేసేసాను చింతపండు రసం. ఇందులోకి ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఈ రసం బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేసుకోవాలి. ఇందులోకి మనం కావాలంటే మసాలా దినుసులు వేసుకోవచ్చు. ఓన్లీ మనం ఘాటుగా కావాలంటే మిరియాలు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏం వేయలేదు, జస్ట్ ఇలానే చేశాను. ఇప్పుడు ఈ చింతపండు రసం కూడా వేసాం కాబట్టి అది కూడా బాయిల్ అయ్యి ఇలా బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. అప్పుడు బాయిల్ అయ్యేటప్పుడు మనం ముందుగా కలిపి పక్కన ఉంచిన బేసన్ అయితే వేసేసుకోవాలి.
ఇలా కాస్తంత ధనియాల పొడి అయితే మీది నుండి యాడ్ చేశాను. చూడండి ఇలా బాయిల్ అవుతుంది. అంతే, బాయిల్ అయిపోయింది. ఇంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.